హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు హోళికా పూర్ణిమ కదండి. హోలీ ఆడుకుంటున్నారు పిల్లలు. సరే నేను కూడా వీడియో తీశాను. మేము కూడా అందరం ఆడుకున్నామండి. అందరూ చిన్నపిల్లలే ఈసారి. ఆడుకోవడానికి ఇవన్నీ కొనుక్కొచ్చామండి. పిచికారీ ఇవన్నీ రంగులు కూడా మంచిగా కొనుక్కొచ్చాం. ఊరికి తుడుచుకుంటే పోయినాయి. మనకేమీ ఎఫెక్ట్ లేకుండా స్కిన్కి మంచిగా తెప్పించాము. ఆర్గానిక్ అనమాట. ఊరికే వదిలిపోయినాయి. నాకేమో పిల్లలతో ఆడుకోవటం ఇష్టం. పిల్లనైపోయి ఆడుకుంటూ ఉంటాను అనమాట. పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో చూడండి మీరు కూడా. ఈ పిల్లలందరూ నన్ను బుజ్జి అంటారు. బుజ్జి ఆడుకుందామరా అని ఒకటే కేకలు. సరే నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట. వీళ్ళు నేను 5th ఫ్లోర్ నుంచి తీశానండి. తీసేసరికి చూశారు వాళ్ళు. చూసి ఓ కేకలు నన్ను రమ్మని. ఏ శ్రీమయ్ నా మీద పోతావా? పై అమ్మా. అసలు పిల్లలైతేనండి ఎంత ఎంజాయ్ చేశారో. అసలు రమ్మంటే రావట్లేదు, ఆపేద్దామంటే ఊరుకోవట్లేదు. ఒకటే నీళ్ళు పోసేసుకుంటున్నారు. చివరికండి వాళ్ళకి బాగా వణుకు వచ్చేసింది. చిన్నపిల్ల అయితే ఈ పిల్ల శ్రీమయ్య అనమాట. చిన్నపిల్ల ఇంకా అసలు వణిగిపోయింది. గబగబా తీసుకెళ్ళి ఎండలో కూర్చోబెట్టాము తుడిసి. అసలు ఇంట్లో మనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. కారులో పాటలు పెట్టి ఒకటే డ్యాన్సులు. నేను ఆ పాటలన్నీ తీసేసానండి. తీసి ఊరికే వీడియో తీస్తున్నాను. అసలు చూసారా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. చివరికి అసలు హోలీ ఎందుకు చేసుకుంటామని చెప్పి అడిగారు. నేను చెప్తున్నాను అనమాట. హిరణ్యకశిపుడు అని రాక్షసుడు ఉండేవాడు అనమాట. ఆయన కొడుకు ప్రహ్లాదుడు. ఆయన చెల్లెలేమో హోళిక అనమాట. అయితే ఈ ప్రహ్లాదుడు ఏంటంటే హరిభక్తుడు. ఈ రాక్షసుడికేమో అసలు హరి అంటే గిట్టదు. ఆయన అంటే కోపం అనమాట. ఈ పిల్లడేమో ఎప్పుడు హరి అనుకుంటూ ఉంటాడు. అనుకుంటే కోపంతో చాలా శిక్షలు విధిస్తాడు ఎట్లాగొట్లా మార్చాలని. కానీ ఆ పిల్లడు ప్రహ్లాదుడు వినడమాట. వినకపోతే ఒకరోజు కోపం వచ్చి చెల్లెని పిలిపిస్తాడు. చెల్లెలకి ఏంటంటే ఒక వరం ఉంది. ఆవిడ ఒక శాలువా కప్పుకుంటే మంటల్లో కూర్చున్నా తగలబడదనమాట. అందుకని ఏం చేస్తాడు, నువ్వు ఇలా చెయ్యి, ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చో, అప్పుడు కాలిపోతాడు పిల్లడు, నువ్వు బయటకు వచ్చేయచ్చు అని చెప్తాడు. అక్కడ ఏం జరిగిందంటే, దేవుడి ఊరుకోడు కదా, ఆవిడ కప్పుకున్న శాలువాని ఏం చేశాడంటే వాయుదేవుడు వచ్చి ఈ ప్రహ్లాదుని మీద కప్పుతాడు. ఎగిరిపోయి ప్రహ్లాద్ మీద పడిపోతుంది అది. అప్పుడు హోళికాకు ఆ విషయం తెలియక అక్కడే కూర్చుండి కాలిపోతుంది అనమాట. కాలిపోతే ఎప్పుడైతే దుష్టులు చనిపోతారో మనకి పండగే కదా, అందుకని ఇలా హోలీ చేసుకుంటాం అన్నమాట. మనం ఆనందంతో ఎవరైనా చనిపోతే మనం బాధతో ఇలా చేయం కదా,
ఆ దుష్టురాలు కాబట్టి చనిపోయింది కాబట్టి అందరం ఆనందంతో ఇలా పండగ చేసుకుంటాం అన్నమాట. హోలిక దగ్గర ఉన్న శాలువ మహిమగలదు కదా, అందుకని ప్రహ్లాదుడు బతుకుతాడనమాట. అది ఈ కథ. చిన్నప్పుడు కృష్ణుడు కూడా ఒకసారి అడుగుతాడు వాళ్ళ అమ్మని, ఏమని, ఆ రాధాదేవి రాధ ఎందుకు తెల్లగా ఉందో నేను ఇట్లా నల్లగా ఎందుకున్నానని అడిగితే, నీకు ఆ రంగు కావాల, నీ రంగు రాధకు కావాలా అంటే నీకు ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు మార్చొచ్చు అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, అన్ని రకాల పువ్వులతో ఎండబెట్టి చక్కగా పౌడర్లు చేసి అది తీసుకెళ్ళి రాధాదేవికి పొనుగుతాడనమాట. తనకి ఏదైతే ఇష్టమో ఆ రంగు పొనుగుతాడు. అలా కూడా అని చెబుతారు కొందరు. ఇది కూడా ఆ రోజు జరిగిందంట, మర్నాడు అనమాట. ఇట్లా జమ్ముకుంటారు ఆ రంగులతో. వీళ్ళు మొత్తానికి ట్యాంక్లో ఉన్న నీళ్ళన్నీ అవి చేస్తారు, మళ్ళీ మోటార్ వేసుకోవాల్సి వచ్చింది. Happy Holi to all!
కూర్చో కూర్చో. బాగా డాన్స్ డాన్స్. ఇక పిల్లలు వణిగిపోతుంటే పైప్ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి కడిగేసి ఎండలో కూర్చోబెట్టాము తుడిచేసి. ఒక్కొక్కళ్ళు పంపడం చాలా కష్టమైంది. ఎట్లా ఎవరికాళ్ళు ఇంకా పోయి అని గొడవ చేస్తున్నారు. ఇంక ఈ పైపు దగ్గర ఒక్కళ్ళని శుభ్రంగా ఆనందించేసి ఎండలో కూర్చోబెట్టాము. వీళ్ళకి ఏం జలుబు చేస్తున్నారు కానీ నాకైతే భయంగానే ఉంది. అసలు అన్నిటికంటే ఈ పైప్ బాగుంది. పిచికారీలతో పని లేకుండా ఈ ఉపాయం ఇది చాలా బాగుంది. చక్కగా అందరూ ఇక్కడ కూడా మళ్ళీ తడుతున్నారు చూడండి. అంత హుషారుగా ఉంది పిల్లలందరికీ. మా హోలీ ఇలా జరిగింది.